హైదరాబాద్లో గోల్డ్ మ్యాన్ అంటూ ఫేమస్ అయిన సూర్యాబాయ్ ఒంటి మీద కిలోల కొద్దీ బంగారం, తెల్లటి డ్రెస్ వేసుకొని టెంపుల్ విజిట్స్. మీడియాలో ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశాడు. చూసిన వాళ్ళందరూ ఒకటే అనుకున్నారు, ఇతను నిజంగానే కోటీశ్వరుడు అని. కానీ ఇన్కమ్ ట్యాక్స్ దర్యాప్తు తర్వాత అసలు కథ బయటపడింది. అతను వేసుకున్న ఆభరణాలు అసలు గోల్డ్ కాదు, కాపర్ మీద రోడియం కోటింగ్, కొన్ని సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్. అంటే బయటకు బంగారంలా కనిపిస్తాయి, కానీ నిజానికి ఫేక్. మొదట అతనే వాటి విలువ ₹1,00,00,000 అన్నాడు, కానీ అధికారులు చెక్ చేయగా మొత్తం విలువ కేవలం 3 లక్షలు మాత్రమే ఉంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అతని ఇన్కమ్ రికార్డ్స్. ఒక జిమ్లో ట్రైనర్గా పనిచేస్తూ ఒక చికెన్ షాప్ కూడా నడుపుతున్నాడట. నెలకు 20,000 రెంట్ హౌస్లో ఉంటున్నాడు, అంతే. ఎలాంటి పెద్ద ఆస్తులు లేవు, ఐటీఆర్ కూడా సరిగ్గా ఫైల్ చేయలేదు. అంతేకాదు, ఫౌండేషన్ నడుపుతున్నానన్న క్లెయిమ్ కూడా ఫేకే. కార్లు, బైక్లు కూడా ఎక్కువగా డిస్ప్లే కోసం పెట్టినవే. ఇదంతా పబ్లిసిటీ కోసం, సినిమాల్లో ఛాన్సులు రావడం కోసం చేశానని సూర్యాబాయ్ స్వయంగా ఒప్పుకున్నాడు. మొత్తానికి హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ స్టోరీ ఒక నిజం చెప్తోంది. అదేంటంటే కనిపించేదంతా నిజం కాదు. సూర్యాబాయ్ ఫేక్ గోల్డ్ స్టోరీ గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.